ఇక డీటెయిల్స్ చూస్తే ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సుబ్బరాజు ఈసారి అధిక మెజార్టీతో గెలవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యర్థి కంటే ముందుగానే ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ పాలనలో ముమ్మిడివరం నియోజకవర్గం 10 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు దాట్ల సుబ్బరాజు. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం పవన్ చేసిన త్యాగం వృధా కానివ్వబోమంటున్న ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజుతో మా అసోసియేట్ ఎడిటర్ రవిశంకర్ విల్లా ఫేస్ టు ఫేస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కేసనకూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ముమ్మిడివరం కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు గారు మనతో ఉన్నారు. సుబ్బరాజు గారు నమస్కారం. సో ఎలా ఉంది ప్రచారం అండ్ మీ ప్రచారానికి ఇక్కడ ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? ప్రచార కార్యక్రమం గత నెల 5వ తారీఖు నుంచి కూడా మేము ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు 2-3 గ్రామాల్లో చేసి చివరిగా ఈ కేసనకూరు గ్రామంలో చాకరీ చెరువు వచ్చాం. ఇక్కడంతా బీసీ చెట్టుబజ్జీ సామాజిక వర్గం అందరూ ఎక్కువ చాకరీ చెరువులో వారందరూ కూడా ఇలా ఆత్మీయ సమావేశం అయ్యి దాంట్లో కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కూడా ఇలా టీడీపీకి జాయిన్ అయ్యి ఈ గ్రామం అంతా కూడా ఏకతాటిగా చేస్తా అని చెప్పి ఇలా మంచి ఆత్మీయ సమావేశం పెట్టి మమ్మల్ని పిలిచారు. మరి చాలా సంతోషం ఆ గ్రామస్తులందరికీ. అదేవిధంగా మరి ఏ గ్రామం వెళ్ళినా సరే 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా చేశాను కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కల్లా చూసుకుంటూ అక్కడ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఇక్కడ మనం గ్రామ స్థాయిలో మేము అన్నీ కూడా వీధికి సిమెంట్ రోడ్డు కానీ, ఎల్ఈడి బల్బులు కానీ, వ్యక్తిగత మరుగుదొడ్లు కానీ, హౌసింగ్ కానీ మరి అన్ని రకాలుగా మేము ఆ రోజు చేసాం కాబట్టి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా అఖండ స్వాగతం పలికి హారతిచ్చి ఆశీర్వదించే పరిస్థితి గ్రామాల్లో ఉంది. మరి తప్పనిసరిగా ఏదైతే ఈ ఎలక్షన్స్లో మరి కూటమి అభ్యర్థిగా నేను జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఏ ఊరు ప్రచారానికి వెళ్ళినా సుమారు 1000-1500 మంది వచ్చి ఆ ప్రచార కార్యక్రమం విజయవంతంగా ముగింటున్నారు. మరి మాకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మా నియోజకవర్గంలో గతంలో మేము 5400 ఓట్లతో ఓడిపోయాం. ఆ రోజు జనసేన విడిగా పోటీ చేసి 33,400 ఓట్లు పట్టుకెళ్ళింది కాబట్టి ఈరోజు జనసేన షేర్ కూడా మా నియోజకవర్గంలో సుమారు 40 నుంచి 50,000 ఓట్ బ్యాంక్ కూడా ఉంది. పితాని బాలకృష్ణ మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళినా జనసేన కేడర్ ఎవరో కూడా ఒక్కరు కూడా అతనితో వెళ్ళలేదు. ఈరోజు మొన్న మీటింగ్ పెట్టి సుమారు 5,000 మందితో మీటింగ్ పెట్టి సుమారు మధ్యాహ్నం 3 నుంచి సాయంకాలం 9 గంటల వరకు కూడా వారందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలిపి మాతో పాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి కానీ పితాని బాలకృష్ణ చెప్తూ ఉన్నారు సెట్టుబల్జులకు అన్యాయం చేశారు పవన్ కళ్యాణ్ కాబట్టి సెట్టుబల్జులంతా నా వైపే ఉన్నారు కాబట్టి ఆయన వైసీపీకి ఈసారి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సెట్టుబల్జులందరూ కూటమి అభ్యర్థి అయిన మీకు ఓటేసే అవకాశం లేదని ఆయన చెప్తున్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిటీ పరంగా చూడలేదని ఎవరైతే గెలుపు గుర్రాలన్నారో వాళ్ళు చూశారు. ఇప్పుడు కమ్యూనిటీ పరంగా చూసి ఇవ్వాలంటే ఆయన 21 సీట్లతో సర్దుకోలేడు. అన్ని కమ్యూనిటీని అడ్జస్ట్ చేయాలంటే ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అరాచకం జరుగుతుంది రాష్ట్రంలో. ఈ అరాచకానికి అడ్డుకట్ట వేయాలి, భావితరాల భవిష్యత్తు నిలబడాలి, భవిష్యత్తు గురించి ఆలోచించి ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ టికెట్ల విషయంలో కమ్యూనిటీతో పరంగా పట్టించుకోకుండా చేశారు. ఇక్కడ ఎందుకంటే క్లియర్గా ఏ సర్వే చేసినా నాకు 60% ఓటింగ్ ఉంది, కేవలం సతీష్ కుమార్ 30% ఉంది. అది విడిగా చేసినా కానీ అది నేను చెప్పినట్టుగా 30-40 వేల ఓట్లు దాటి అతనికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అంటే ఓట్లనే కాకుండా రకరకాలుగా అడ్జస్ట్మెంట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక పక్క బీజేపీ, ఒక పక్క జనసేన చాలామంది వ్యక్తులు మరి ఈరోజు రఘురామకృష్ణరాజు లాంటి వారికి సీట్ ఇవ్వలేదు. మరి అదేవిధంగా ఎక్కడికాడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది నష్టపోయినా ఎట్టి బస్సులో చెట్టుబజ్జీ సామాజిక వర్గం అంతా మాతో ఉన్నారు. గతంలో అతను వైఎస్ఆర్సీపీలో చేసినప్పుడు కూడా అతను సీట్ ఇవ్వలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఇష్టం బూతులు తిట్టాడు. మళ్ళీ అదే దాంట్లోకి వెళ్ళడం అన్నది మరి ప్రజలందరూ కూడా అరిచిందారు. ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళాడు. నేను చొల్లం గ్రామంలోకి వెళ్తే గో బ్యాక్ అన్నారు, ఎవరో కూడా స్వాగతించలేదు. ఎందుకంటే ఆ రోజు మా పొత్తులో భాగంగా లోకేష్ గారు మా నియోజకవర్గానికి వస్తే అతను నాకంట ముందు వరుసలో పెట్టి అతను 50 కిలోమీటర్లు నడిపించి జనసేన కార్యకర్తలు అందరూ కలుపుకుని వెళ్ళాం మేము. అదేవిధంగా ఈరోజు అందరూ కూడా జనసేన నాయకులందరూ కూడా మాతో ఉన్నారు. ఎందుకంటే నేను అందరినీ కలుపుకెళ్ళే వ్యక్తిని, ఒక కమ్యూనిటీని పట్టించుకోవడం కాదు కన్నా అన్ని కమ్యూనిటీలని సమానంగా చూసుకుంటాం. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున నాకు జనసేన నుంచి మద్దతు ఇస్తున్నారు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి ఓటు బ్యాంకులో చెట్టుబజ్జీ సామాజిక వర్గాన్ని మా పెద్దలు గుత్తుల సాయి గారు కానీ ఆయన అనుచర వర్గం కానీ ఈరోజు గ్రామానికి వెళ్ళి చెప్తున్నారు. చెట్టుబజ్జీ సామాజిక వర్గం నుంచి 70 నుంచి 80% నాకు వేయడానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేశారు. కాబట్టి తప్పనిసరిగా నేను మంచి మెజారిటీతో నగ్గుతాను. చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి. సో 2014 నుంచి 19 వరకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. 19 తర్వాత పొన్నాడు సతీష్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ 5 ఏళ్లలో ముమ్మిడివరం నియోజకవర్గం ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది?
ముమ్మడివరం నియోజకవర్గం మరి ఆ 5 సంవత్సరాల్లో మేము 1800 కోట్లు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఏదైతే తీర ప్రాంత గ్రామాల రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అక్కడ ఉన్న సైక్లోన్ షెల్టర్ కానీ అన్నీ కూడా మరి రాష్ట్రంలో అత్యధికంగా సైక్లోన్ షెల్టర్ కట్టి మా నియోజకవర్గంలో అభివృద్ధి చేసాం. R&B రోడ్లు వేసాం, పెద్ద ఎత్తున హౌసింగ్ ఇచ్చాం, మరి వాటర్ ప్రాజెక్ట్స్ కట్టి అన్నీ చేసాం. ఈ 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే కేవలం ఏదో నవరత్నాల పేరు చెప్పి మోసం చేసేది తప్ప రోజు ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని చెప్పి కేవలం ఒకే వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని తిప్పుకోవటం మేము ఈ రోజు ఎంతమంది చదివితే అంతమందికి ఇస్తా అని చెప్తున్నాం. అదేవిధంగా అన్ని స్కీమ్స్ మరి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. మా నియోజకవర్గంలో మద్యపాన నిషేధం కాదు, యానంలో మా ఎమ్మెల్యే గారు షాప్ పెట్టుకుని మరి తీర ప్రాంత గ్రామాల్లో ఒక నిబ్బుకు 100 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుని ఇవాళ 100 కోట్లు సంపాదించుకున్నాడు అతను. అదేవిధంగా ఇసుక మేము ఉండగా అందరికీ ఇసుక మీద బతికే వాళ్ళు ఎక్కువ మా నియోజకవర్గంలో, అంతే నామల మీద తెచ్చి బయట అమ్ముకునే పరిస్థితి ఇక్కడ ఉండేది. పర్మిషన్ లేకపోయినా కానీ మేము అందరినీ చేసుకునే అవకాశం ఇచ్చాం 5 సంవత్సరాల్లో. మరి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, జేపీ కన్స్ట్రక్షన్కి మొత్తం ఒకే కంపెనీకి ఇచ్చి ఇక్కడేమో ఎమ్మెల్యే గారు డ్రడ్జింగ్ పెట్టి మళ్ళీ ఇసుక అమ్ముకుని డబ్బులు దోచుకున్నాడు. అక్కడేమో రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు. కాబట్టి తప్పనిసరిగా అతను ఏ లేఅవుట్ వేసినా అతను డబ్బులు ముడుపులు చెల్లించాలి. మరి హౌసింగ్లో కూడా విపరీతమైన అక్రమ అవినీతి జరిగింది. హౌసింగ్ సైట్లో కానీ, హౌసింగ్ ఫిల్లింగ్లో కానీ హౌసింగ్ జరిగింది. మేమైతే ఎక్కడ ఇల్లు కట్టుంటే అక్కడ ఇచ్చాం. ఇవాళ జగనన్న కాలనీ అని చెప్పి % ఇచ్చి అక్కడ ఎక్కడో ఊరు దాటి ఇంకో ఊరు వెళ్ళమంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి అదంతా ఫెయిల్యూర్. ఎక్కడ ఇల్లు కూడా ఒక 10% కట్టుకున్నారు. మేము వచ్చినప్పుడు వేలాది మందికి ఇల్లు ఇచ్చాం, ఎక్కడ ఉంటే అక్కడ ఇల్లు ఇచ్చాం. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మళ్ళీ, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు సుమారు 15 సంవత్సరాలు మా నియోజకవర్గం కూడా వెనక్కి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా అక్కడ అమరావతి రాజధానిని పాడు చేసాడు. 3 రాజధానులు కడతాను. ఈరోజు అక్కడ రాజధాని కట్టినట్టయితే సుమారు 3-4 లక్షల కోట్ల ఆస్తి మన రాష్ట్రాన్ని పోగొట్టాడు అతను. అదే కాకుండా పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు మరి రైతుల గురించి మరి 72% పూర్తి చేస్తే ఇతను 2% కూడా పూర్తి చేయకుండా ఆ ప్రాజెక్ట్ కూడా పాడైపోయే పరిస్థితి ఉంది. ఇవాళ ఇండస్ట్రీస్, అమర్ రాజా బ్యాటరీస్, లూలు సంస్థలు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి ఇవాళ పిల్లలందరూ కూడా నిరుద్యోగులుగా మారిపోయారు తప్ప మరి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. మరి అదే కాకుండా ఈరోజు ఇండస్ట్రీస్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి మరి పిల్లలకు ఉద్యోగాలు లేవు. కాబట్టి పైగా మన రాష్ట్రంలో ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేసే డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చింది తప్ప అంతకుముందు ఎప్పుడు రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎప్పుడు పేరే వినపడలేదు. అటువంటిది ఈరోజు మరి కంటైనర్లు దిగుమతి చేసి మరి పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేసే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. యువత అంతా కూడా పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. ఎస్సీ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం. సుమారు ఆ 2 సామాజిక వర్గాలకి 2 లక్షల కోట్లు గండి కొట్టి అందరికీ పంచిపెట్టాడు తప్ప ఎక్కడ కూడా ఆ 2 కమ్యూనిటీలకు కూడా తీవ్రమైన అన్యాయం చేశాడు. కాబట్టి ప్రజలు ఎస్సీ సామాజిక వర్గాన్ని, బీసీ సామాజిక వర్గాన్ని ఇలా వన్ సైడ్గా మా కోనసీమ అంతా చేస్తున్నారు. 7 నియోజకవర్గాలు కూడా అత్యధికంగా నగ్గుదాం. ఎంపీ కూడా మంచి మెజార్టీతో నగ్గడానికి అవకాశం. గతంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఓడిపోయిన తర్వాత కూడా మీరు ప్రజల్లోనే ఉన్నారు. అయినా మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా మరొకసారి ఎన్నికైతే ఈ నియోజకవర్గానికి ఏం చేయదలుచుకున్నారు? ప్రధానమైన సమస్య మా నియోజకవర్గంలో మంచినీటి సమస్య. ఆ రోజు కూడా నేను 250 కోట్లు శాంక్షన్ చేసి మరి టెండర్ పిలిచి వర్కులు చేసి టైంలో ఈ ప్రభుత్వం పడిపోవడం వల్ల ఈరోజు కూడా ఇంటింటికి ట్యాప్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము ప్రభుత్వం పెట్టుకున్నాం. అది పూర్తి అవ్వలేదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం. మా ప్రభుత్వం కూడా మరి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తాం. అదేవిధంగా మాకున్న లంక గ్రామాలన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. ఆ లంక గ్రామాలన్నీ కాపాడటానికి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, అంటే లంక గ్రామాలన్నీ రక్షణ చేయడానికి రక్షణ గోడ కూడా మరి రివిట్మెంట్లు చేయించడానికి ప్రధానంగా ప్రాధాన్యత పెడతాం. మరి అదే కాకుండా రోడ్స్, అదేవిధంగా మరి ఇంకా కొన్ని భవనాలు కట్టవలసి ఉన్నా కూడా అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఏదైతే యువత ఉన్నారో యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు రావడానికి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిందో 2019లో ఆ మూలపాలెం బ్రిడ్జి శంకుస్థాపన చేశాడు, గోగుల్లంక బ్రిడ్జి శంకుస్థాపన చేశాడు, ఎదుర్లంకలో గ్రాయిన్ శంకుస్థాపన చేశారు, కమిన్లో గ్రాయిన్ కడతా అని చెప్పి హామీ ఇచ్చి అన్ని శంకుస్థాపనలకి 2019లో చేసి ఇప్పుడు దాకా కూడా కార్యదోపం దోల్చలేదు. అవన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి. ఎక్కడ ఒక రాడు కూడా వేయలేదు. కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు మన మండపేట వచ్చినప్పుడు ఏదైతే గోగుల్లంక బ్రిడ్జి ఉందో, మూలపాలెం బ్రిడ్జి ఉందో 2 బ్రిడ్జిలు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రివిట్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చి ఆ లంక భూములన్నీ కాపాడటానికి ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు ముఖ్యం అంటూ ఉన్నారు. దానికోసం ఎంతైనా త్యాగానికి నేను సిద్ధం అంటూ పవన్ కళ్యాణ్ ఏ రకంగా తగ్గారు అనేది అందరూ చూశారు. ఆయన త్యాగాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్న పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇప్పుడు అంటే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంలో అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఇక్కడ ముమ్మడివరం నియోజకవర్గంలో ఆయన మద్దతు మీకు ఎంత అవసరం? ముమ్మడివరం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో 33,400 జనసేన షేర్ పట్టుకెళ్ళింది. ఈరోజు 40 నుంచి 50,000 లోపు వాళ్ళు షేర్ ఉంది. కాబట్టి వారందరూ కూడా, ఎందుకంటే ప్రజల యూత్ అంతా కూడా ఆకర్షితులయ్యారు. ఒక మంచి సిద్ధాంతాలతో ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడని చెప్పి
జనసేన షేర్ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా పెరిగింది. పెరగడంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి పార్టీ ఇబ్బందులు ఉందో బేషరతుగా ఆయన మద్దతు ఇచ్చినందుకు ఆయన ఇంకా క్రేజ్ పెరిగింది. క్రేజ్ పెరగడం ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వారందరి సహకారం మాకు 100% ఓటు కన్వర్ట్ అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రధాన పాత్ర పోషించి రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు తోడవటం, ఒక పక్క కేంద్ర ప్రభుత్వంతో ఆయన మేజర్గా తీసుకెళ్లి పొత్తు పెట్టుకోవడం కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సుమారు 11 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఈ అప్పునంతా పోడ్చాలి, మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద పట్టుతో ఈ పొత్తుకి కారకుడయ్యారు. కాబట్టి తప్పనిసరిగా ఆయన కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించారు కూడా ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాం. ఫైనల్గా ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తోంది, 175కి 175 క్లీన్ స్వీప్ అని చెప్పి. అది ఆత్మవిశ్వాసమా అతి విశ్వాసమా మీకు ఏమనిపిస్తుంది? అతి విశ్వాసం. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో బటన్ నొక్కి ఈ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలియదు అతనికి, చెప్పినా ఎండో. ఎందుకంటే అతను తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోచుకున్నాడు. 1,00,000 కోట్లు దోచుకున్న వ్యక్తికి రాష్ట్రాన్ని చేతిలో పెట్టారు. మరి సుమారు 5 లక్షల కోట్లు దోచుకున్నాడు. ఇప్పుడు 5 లక్షల కోట్లు దోచుకుని ఒక మదం, అధికార మదం, డబ్బుల మదంతో ఏదో డబ్బుతో ఓట్లు కొందామని అనుకుంటున్నాడు తప్ప ఈ ప్రజలందరూ కూడా డబ్బు ఒక 10% డబ్బు ప్రభావితం చేసేది. వాటర్ అందరూ కూడా ముందు డిసైడ్ అయి ఉంటారు. ఒక డబ్బుల వల్ల అవదో, తప్పనిసరిగా మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయని చెప్పి రూట్ లెవెల్ దాకా వెళ్ళింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి యువత కానీ, పెద్దలు కానీ, మహిళలు కానీ, ఈరోజు వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ అందరూ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయినాయి. కాబట్టి తప్పనిసరిగా తగిన మూల్యం జగన్మోహన్ రెడ్డికి 17 సీట్లు దాటి ఎక్స్ట్రా రావని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటాం. రైట్ అండి, మీకు రైట్ ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు సుబ్బరాజు గారు. కూటమి అధికారంలోకి రాబోతోంది, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ మాకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి. కెమెరా పర్సన్ శివతో రవిశంకర్ వెళ్ళ, ముమ్మడివరం.